హాయ్ హలో వెల్కమ్ ఎన్విఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారములు. ఇక మనం 3 సంవత్సరాలుగా ఎన్విఎఫ్ని 20 మందితో స్టార్ట్ చేశాం. ఇప్పుడు 200 దాకా మెంబర్స్ పెరిగారు. మరి ఇక మనం ఏం చేయాలి అంటే ఈ ఎన్విఎఫ్కి ప్రభుత్వ గుర్తింపు తీసుకురావాలి, రిజిస్ట్రేషన్ జరగాలి, తర్వాత మెంబర్స్ని పెంచుకోవాలి. ఇది ఇప్పుడు మన పని. అయితే అసలు ఎన్విఎఫ్ మనకి ఎందుకు కావాలి అనేటువంటి ప్రశ్నకు మొదట సమాధానం చూద్దామండి. ఎందుకు నేను ఎన్విఎఫ్ అని స్టార్ట్ చేశాను అంటే క్రితంలో యూనియన్స్ అని ఉండేవి. యూనియన్స్ మన సీనియర్లు రకరకాల యూనియన్లు పెట్టున్నారు. యూనియన్లు పెట్టి ఒక సమావేశమయ్యి మనందరం కలిసికట్టుగా ఉండాలి, మనందరము ఐక్యతతో ఉండాలి. అలాగే స్టేజీ ఓనర్సు, హీరోయిన్స్, డ్యాన్సర్ల దగ్గర నుండి మనల్ని గౌరవిస్తూ మనకి ప్రిఫరెన్స్ ఇస్తూ వారు మనకి తగినంతలో రావాలి రేట్స్కి అంటూ కొన్ని సమావేశాలు పెట్టేవాళ్ళు. ఈ సమావేశాల్లో రకరకాల మంది విభిన్న అభిప్రాయాలతో కూడి ఉండేవి. అయితే అక్కడికి సమావేశం అవ్వటానికి అందరూ కలిసి, అంటే ఆ యొక్క యూనియన్కి సంబంధించి ఒక 10 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తలా 500 వేసుకొని ఒక 5,000 అట్లా తయారు చేసుకొని అందరినీ పిలిచి చెప్పుకొని భోజనాలు చేసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళాక అది ఒక వినోదంగానే చూశారు చాలామంది. అలా వెళ్ళేవాళ్ళు, దాన్ని ఒక వినోదంగా చూసేవాళ్ళు, ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు. ఆ కొద్దిసేపు ఐక్యతగా ఉన్నట్టు ఉండేవాళ్ళు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళలోనే ఉంచేసుకునేవాళ్ళు. బయటికి వెళ్ళి దీని గురించి అదంటయ్యా, ఇదంటయ్యా, అలా చేస్తారంటయ్యా అంటూ, తర్వాత ఆ యొక్క యూనియన్ నాయకులు అంత తీసుకున్నారు, ఇంత తీసుకున్నారు, వాళ్ళు డబ్బు గడిస్తున్నారంటూ, ఈ విధంగా ఆ యూనియన్ పెట్టేటువంటి వాళ్ళను కూడా తక్కువ చేస్తూ ఎవరు ఐక్యతగా ముందుకు రాకపోవడం వలన ఏమైందంటే యూనియన్స్ అన్నీ కూడా పడకన పడిపోయాయి. అలాగే కొన్ని యూనియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు సాంఘిక నాటక రంగం ఒక్కదానికే కాకుండా మాకు అందరూ కావాలని చెప్పేసి ఇక మిగతా కళాకారులు, డప్పు కళాకారులు ఇట్లా అందరం కలుపుకొని చేసేవాళ్ళు. వాళ్ళు అంటే మేజర్గా మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు, సాంఘిక నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు 1% కూడా ఉండరు. అలా జరుగుతుంది ఒకవేళ యూనియన్లు ఉంటే. ఓకే, అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ యూనియన్ పెట్టే వాళ్ళు ఒక 4-5 కలిసి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కొంత డబ్బు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. మరి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 7 మెయిన్ సభ్యులు ఉండాలి. మరి వాళ్ళు డబ్బు పెట్టుకుంటున్నప్పుడు మెయిన్ సభ్యులుగా బయట వాళ్ళని ఎందుకు పెడతారు? వాళ్ళే పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటారు. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల క్రమక్రమంగా ఏమైందంటే మిగతా వాళ్ళకి బాధ్యత లేకుండా పోయింది. ఇక వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వస్తే వచ్చారు, లేకపోతే లేదు, నా కుటుంబం, నా స్నేహితులే ఉన్నారు ఇందులో, నేను చూసుకుంటానని చెప్పేసి దాన్ని క్రమక్రమంగా పొలిటికల్గా తీసుకెళ్లేవాళ్ళు. అంటే నా యూనియన్లో ఇంతమంది ఉన్నారు, సో నాకు పాలిటిక్స్లో ప్రవేశమిస్తే నాకు ఇంత కావాలి, అంత కావాలి అని అట్లా యూనియన్ నాయకులు కొంతమంది వాళ్ళే డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు వచ్చిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అదేమైపోయింది మళ్ళీ చర్చ, వాళ్ళు ఇది పాలిటిక్స్ చేస్తున్నారు, ఎందుకు ఇది మనకి అని నాటక సంఘం, సాంఘిక నాటక రంగం వాళ్ళందరూ ఒక పక్క వచ్చేసారు. ఓకే, ఇప్పుడు నేనేం ఆలోచించానంటే దీనిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరికీ బాధ్యత లేకుండా చేయటం ఒక మిస్టేక్. రెండోది, ఒక వ్యక్తే తనే డబ్బులు పెట్టుకొని తన ఇంట్లో వాళ్ళని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని, తనకి ఇష్టమైన వాళ్ళనే ఆ క్యాడర్లో పెట్టుకోవటం అనేది ఒక మిస్టేక్. ఈ 2 మిస్టేక్స్ నేను చేయకూడదు అనుకున్నాను. ఇక 3వ మిస్టేక్ ఏంటంటే ఎంతో డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి ఎంతో తింటున్నారు అని అనుకోవటం ఒక 3వ మిస్టేక్. అది ఈ 3 మిస్టేక్స్కి సమాధానం చెప్పడానికే నేను 3 సంవత్సరాల నుంచి ఈ ఎన్విఎఫ్ని స్టార్ట్ చేశాను. మొదట్లో ఎన్విఎఫ్లో ఒక 20 మంది అయినా ఉండటం కోసం వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు, తర్వాత రెగ్యులర్గా పలకరించుకుంటే కొంత ప్రైజ్లు అలా ఇచ్చాను. అయితే ఇక రాను వాళ్ళు ఏమయ్యారంటే వాటికే పరిమితం అయ్యారు. నాకు ఈ చాలు అనుకున్నట్టు. ఇక సాంఘిక నాటక రంగంతో పనిలేదు, నాకు ఈ చాలు అని. అయితే ఇక్కడ ఎన్విఎఫ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక త్రాటి మీద నడవటం. సాధ్యమవుద్దా అంటే సాధ్యం అవ్వదని అంటారు. నేనంటాను సాధ్యం అవుద్ది అని. ఎందుకు సాధ్యం అవ్వదు? 3 సంవత్సరాల నుంచి నేను పట్టుదల బట్టి ఎంతో టైముని, డబ్బుని వెచ్చించి
20 మంది నుంచి 200 మంది వరకు చేయగలిగాను. ఈ 200 మంది నుంచి 2000 మంది చేయలేమా మీరందరూ కలిస్తే? అయితే నేను క్రితంలో జరిగినటువంటి ఆ 3 మిస్టేకుల్ని చేయదలుచుకోలేదు. నెంబర్ 1, నేనే డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి నా సన్నిహితుల్ని, నాకు ఇష్టమైన వాళ్ళని, నా బంధువుల్ని, నా ఫ్యామిలీ మెంబర్స్ని ఆ మెయిన్ క్యాడర్గా పెట్టడం ఇష్టం లేదు. అందుకే దీని రిజిస్ట్రేషన్ని న్యూట్రల్ చేశాను, అంటే మౌల్డ్లో పెట్టాను. రేపు ఫిబ్రవరి 1 తర్వాత ఇది పూర్తి స్థాయిలో ఫామ్ అయిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా పని చేయగలరో, ఎవరైతే కరెక్ట్గా ఫ్యాషన్తో ఉన్నారో సాంఘిక నాటక రంగం పట్ల, వారిని తీసుకొని వారితోనే 7గురిని చేసి నేను క్యాడర్ని తయారు చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, సో ఇక వాళ్ళందరి ఇష్టంతోనే జరుగుతుంది. నేను ఒక డైరెక్టర్గా సజెషన్స్ ఇవ్వటం, నేను ఒక డైరెక్టర్గా అంటే ఎన్విఎఫ్ డైరెక్టర్గా సజెషన్స్ ఇవ్వటం వరకే. అందుకే జనరల్గా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకునే టయానికి ఒక 10 మందో 15 మంది ఉంటారు. కానీ మనకి 200 మంది ఉన్నారు. ఈ 200 మందిలో 7గురిని మెయిన్ క్యాడర్గా పెడతాం, ఒక 20 మందిని సబ్ క్యాడర్గా పెడతాం, మిగతా 173 మందిని సభ్యులుగా పెడతాం. ఇంత భారీ మొత్తంలో ఒక వ్యవస్థ, ఒక అసోసియేషన్ రిజిస్టర్ అవటం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇందుకు నేను 3 సంవత్సరాలుగా కృషి చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఆ ఫలాలు అందుకోబోతున్నాం. అయితే ఇక ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనము 4 ప్రాంతాల నుంచి, 1 పల్నాడు ప్రాంతం, 2 తెలంగాణ ప్రాంతం, 3 వినుకొండ బాపట్ల ప్రాంతం, 4 వైజాగ్ ప్రాంతం. ఈ ప్రాంతాలు కాకుండా ఇంకే ప్రాంతాలు వచ్చినా వాటిని వినుకొండ బాపట్ల ప్రాంతంలో కలుపుతాం. ఈ విధంగా 4 ప్రాంతాలకి 4 ప్రెసిడెంట్లు, 4 సెక్రటరీలని మన 200 మంది కలిపి ఎన్నుకుంటాం. ఓకే, అయితే ఎన్నుకునే అర్హత ఎవరికి ఉంటుంది అంటే, మనకి ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఎవరికైతే కార్డు ఉంటుందో వారికే వీళ్ళని ఎన్నుకునే అర్హత ఉంటుంది. మరి ఆ ఎలక్షన్స్లో లేదా ప్రెసిడెంట్, సెక్రటరీ ఎలక్షన్స్ నిలబడే అర్హత కూడా వారికే ఉంటుంది. సో అయితే వారికి ఆ అర్హత గల వ్యక్తుల్ని మనం ఎన్నుకునేంత వరకు ఏమవుతుందంటే నేనే నిర్వహిస్తాను మొత్తం. అంటే ఫిబ్రవరి 1 నుంచి మనకి నిధి ఏర్పాటు మొదలవుతుంది. ఎన్విఎఫ్ నిధి ఏర్పాటు మొదలవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి నా దగ్గర ఉంటాయి అమౌంట్. ఇక ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ అంతా చేసామో, రిజిస్ట్రేషన్, ఈ ప్రెసిడెంట్ ఎన్నిక చేసామో 4 ప్రాంతాలకి, అప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ని 4 భాగాలుగా విభజిస్తాను. అప్పటికల్లా నా దగ్గర ఒక 40,000 ఉన్నాయనుకోండి, బై 4 అంటే 10,000. ఈ ఒక్కొక్క ప్రాంతం యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీల జాయింట్ అకౌంట్ లో 10,000 చొప్పున ఉంటాయి. ఓకే, ప్రతి నెల వాళ్ళ దగ్గర ఎంత అకౌంట్ లో ఉందో మళ్ళీ వాళ్ళు చూపిస్తుంటారు, అందరికి మన గ్రూప్ లో పెడతారు. ఎందుకంటే ఈ నెలంతా కూడా మళ్ళీ ఇన్కమ్ వస్తుంటుంది మనకి. ఆ వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు 40 రూపాయలు వచ్చింది అనుకోండి, 4 పదులు పనిచేస్తాం, వెంటనే వాళ్ళ అకౌంట్ లో కొట్టేస్తాం. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ విధంగా ఉన్న తరువాత టోటల్ గా ఎప్పుడైతే 40,000 పూర్తవుతుందో, ఇప్పుడు నుంచి ఈ 40,000 పూర్తయిన దగ్గర నుంచి 25% అంటే 25% అంటే 10,000. ఈ 25% ని మనం సహాయం చేయటానికి అనుకూలంగా ఉంచుతాం. ఎవరికి? మన ఎన్విఎఫ్ లో కార్డు కలిగిన మెంబర్స్ కి. మన ఎన్విఎఫ్ లో కార్డు కలిగిన మెంబర్స్ కి, అలాగే మన ఎన్విఎఫ్ లో కార్డు కలిగిన సీనియర్ సిటిజన్స్ కి మనం పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తాం దీనిలో భాగంగా. ఓకే, ఇప్పటికే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంకా మంది కంప్లీట్ అవ్వక ముందే మనకు ఒక ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడ మన మిత్రులు సైదావలి గారు, లేడీ ఆర్టిస్టు టీమ్ ఆర్గనైజర్ సైదావలి గారు తన మిత్రులైనటువంటి ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుండి 1,00,000 రూపాయలు మనకి డొనేషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఇలా చాలా మంది చేస్తారు, నా కాన్ఫిడెంట్ ఉంది. ఆ చేసేది ఎవరో కాదు, మనలోనే చేస్తాము, మనమే చేస్తాము. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న రూపాయికి గ్యారంటీ ఉందని మనకు అనిపించిందో అందరూ చేస్తాం.
ఇప్పుడు దాకా అది అనిపించకనే ఆయా యూనియన్లకు సంబంధించిన మెయిన్ మెంబర్స్ దగ్గర ఆ గ్రిప్ దొరక్కనే వదిలేసాం అందరూ. ఇప్పుడు ఆ గ్రిప్ అంతా మీకే ఇచ్చేస్తున్నాను, మీరే ఉంటారు. సో అలా ఉండటానికి ఈ యొక్క కార్డ్స్ అనేవి కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 1 వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఫిబ్రవరి 1 తర్వాత ఫ్రీగా ఉండదు. ఎందుకు ఫ్రీగా ఉండదంటే ఫిబ్రవరి 1 నుంచి మనకి కొంత నిధి ఉంటుంది. ఆ నిధి అప్పటి వరకు కార్డుదారులైన వాళ్ళు, వారిలో కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ గా ఇచ్చిన వాళ్ళు ఎవరనేది ఫిబ్రవరి 1న నేను ఆ లిస్టు చదువుతాను. వారిపైనే ఉంటుంది అది. మరి మిగతా వాళ్ళందరూ అందులో జాయిన్ అవ్వాలంటే వారిపైన ఒక్కొక్కరి పైన ఎంత అయితే నిధి ఉందో దానికి 10 రెట్లు కట్టి జాయిన్ అవ్వాలి. ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాం అనమాట. మరి ఇప్పటి వరకు కార్డు హోల్డర్లు ఇష్యూ అయిన వాళ్ళు మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. సో వారికి కూడా ఫిబ్రవరి 1 నుంచి ఒక వారం రోజులు టైం ఇస్తాం. ఈ వారం రోజులు ఫ్రీగా తీసుకుంటాం ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఇకపోతే వాళ్ళు కూడా 10 రెట్లు కట్టి రావాల్సి ఉంటుంది. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా గమనించి ఈ యొక్క ఎన్విఎఫ్ అనేది మనందరిది అనే ఉద్దేశంతో దీన్ని మనం అందరం కూడా ముందుకొచ్చి దీన్ని బిల్డప్ చేసుకుంటే సాంఘిక నాటక రంగ కళాకారులు అన్ని సమస్యలు తీరిపోతాయి. సాంఘిక నాటక రంగ కళాకారులు ధనవంతులు అవుతారు. సాంఘిక నాటక రంగాలు పెరుగుతాయి. కాబట్టి మీరందరూ నాతో ఈ విషయంలో కలిసి వస్తారని, నిస్వార్థంగా నిజాయితీగా కలిసి వస్తారని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మీకు ఎవరికి ఇష్టం లేకపోయినా మీరు వెళ్ళిపోవచ్చు. అప్పటికి నిధిలో మీకు ఎంత వాటా ఉందో అంత మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్స్ అసలు ఉండకూడదు. మీకు ఇష్టం ఉందా కంటిన్యూ అవ్వండి, ఇష్టం లేదా వెళ్ళిపోండి. ఎందుకంటే ఎన్విఎఫ్ అనేది నా కళ, నా డ్రీమ్. ఇది నాది. నేను నాటక రంగానికి ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్. సో ఇది నా ఆలోచన విధానంతోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఆదాయం వరకు మాత్రం మొత్తం మనలోనే ఉంటుంది, నా పైన ఉండదు 1 రూపీ కూడా. కాబట్టి ఎన్విఎఫ్ గురించి ఇప్పటికీ ఇంకా మీలో చాలా మందికి డౌట్స్ ఉన్నా తెలియకపోయినా కొంచెం అర్థమవుద్దని. ఎందుకంటే ఇక 3 రోజుల టైం ఉంది మనకి ఫ్రీగా చేర్చుకోవడానికి. అంటే కార్డు లేని వాళ్ళు అందరూ కూడా ఎన్విఎఫ్ కళాకారులుగా ఉంటారు. ఎన్విఎఫ్ ఫ్యామిలీలో 2 టైప్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అంటే కార్డు ఉన్నటువంటి ఎన్విఎఫ్ డైరెక్టర్స్, రైటర్స్, డాన్స్ మాస్టర్స్, ఎవ్రీథింగ్. అదే పార్ట్ బి అంటే కార్డు లేని వీళ్ళందరూ ప్లస్ ఇక డ్రామా బుక్స్ వాళ్ళు, బుక్ పాయింట్ వాళ్ళు, ఇట్లా అందరూ ఉంటారనమాట. అభిమానులు, సమాజాలు మొత్తం ఉంటాయి అందులో. సో బెనిఫిట్స్ ఎవరికంటే కార్డు కలిగిన పార్ట్ ఏలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 రోజుల్లో ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మరో వీడియోలో మరలా కలుస్తాను. మిత్రులారా గమనించండి, మన సాంఘిక నాటక రంగ కళాకారుల్లో తక్కువ చదువు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అసలు చదువు లేని వాళ్ళు ఉన్నారు. అందువల్లనే మనం బాగా ముందుకెళ్ళలేకపోయాం. చదువున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలు నిర్వహించుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవటమే సరిపోతుంది. ఎవరూ దీని మీద దృష్టి పెట్టడం లేదు. నేను పెడుతున్నాను. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ నాకు సహకరించండి. అలాగే మన ఎన్విఎఫ్ ఫ్యామిలీలో మీ యొక్క వృత్తులేంటో చెప్పండి. ఎందుకంటే మీ వృత్తి కనుక మన నాటక రంగానికి అనుబంధంగా ఉంటే, ఉదాహరణకి చింతలగ్రహారంలో డిజైనర్ అంజి గారు ఉన్నారు. ఆయన డిజైన్ చేస్తాడు. సో రేపు మనం చేయబోయే అన్ని పనులకి ఇప్పుడు మన యొక్క వాల్మీకి పబ్లికేషన్లో అన్ని డిజైన్స్ ఆయనే చేసేది, కవర్ పేజెస్. ఇట్లా మీలో ఎడిటర్స్ ఉన్నారనుకోండి, మీలో ఇంకా కెమెరామెన్స్ ఉన్నారనుకోండి, మనమందరం కలిసి ముందు నాటకాల్లోని కొన్ని సీన్లని చిత్రీకరించబోతున్నాం. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవుట్పుట్ నేనే పంపిస్తాను, మీరు పనిచేసి నాకు ఇవ్వటమే. అయితే మీరు బయట రూపాయి తీసుకుంటారు, మనకి దానిలో 4వ వంతు పావలా తీసుకునేలా. సో ఇలాంటి ఎన్నో మీకు మనం చేయబోయే యాక్టివిటీస్ గురించి మీకు చెప్తాను. అలాగే ఫస్ట్ నుంచి కార్డు హోల్డర్స్ అయినటువంటి డైరెక్టర్స్, రైటర్స్, డాన్స్ మాస్టర్ల నుంచి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు నాటక రంగానికి ఎంత కృషి చేశారు, ఇప్పుడు ఎంత కృషి చేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మీకు పరిచయం చేసేటువంటి పని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే,
వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అన్ని తీసేయండి. మనది ఒకే ఒక పద్ధతి, అదేంటంటే సాంఘిక నాటక రంగం అభివృద్ధి చెందాలి, చెందుతుంది, అంతే. థ్యాంక్ యూ.